అండి, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా చలో ఈ వీడియోలో కొత్త విషయాలేంటో చూసేద్దాం. బెంగళూరులో రీసెంట్ గా బాగా ఫేమస్ అయిన ప్లేస్ అక్వేరియం ప్యారడైజ్. ఫైనలీ నేను కూడా ఈ అక్వేరియం ప్యారడైజ్ ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి అక్వేరియం ప్యారడైజ్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకునేలా ఉంటే పక్కనే ఫన్ వరల్డ్ అండ్ స్నో సిటీ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఓన్ వెహికల్స్ లో వచ్చేలా ఉంటే ప్యారడైజ్ బయటనే మనకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ చార్జబుల్. మెయిన్ ఎంట్రీ గేట్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ మనకు టికెట్ కౌంటర్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో టికెట్ బుకింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నదే వీళ్ళ వెబ్సైట్. ఈ వీడియోలో ప్యారడైజ్ ఎంట్రీ టికెట్, ఎంట్రీ టైమింగ్స్, ఎంట్రీ డేస్ అండ్ ఇక్కడ చూడాల్సిన మెయిన్ విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. లోపల మనకు స్నేక్ టైప్ లో ఉండే ఒక ఫిష్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇట్స్ వెరీ స్కారీ. ఈ సమ్మర్ హాలిడేస్ కి కిడ్స్ తో పాటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. డెఫినెట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ప్యారడైజ్ కి వెళ్లే ముందు మీరు మెయిన్ గా ఇక్కడ చూడాల్సిన థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ అండ్ అలానే ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. దాంతో పాటు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టన్నల్ అన్నమాట. అండ్ తర్వాత మనకు మర్మైడ్ షో కూడా ఉంటుంది. విన్నారు కదా, సమ్మర్ అయిపోయేసరికి టూ మచ్ క్రౌడెడ్ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలి అని అంటే, బేస్డ్ ఆన్ క్రౌడ్ ఇక్కడ మర్మైడ్ షో అనేది కొన్ని డేస్ క్యాన్సిల్ చేస్తారు. సో మనం టికెట్ తీసుకునే ముందే మర్మైడ్ షో ఉందా లేదా అని చెక్ చేసుకుని టికెట్ తీసుకుంటే బెటర్. నేను వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండేసరికి మర్మైడ్ షో అనేది క్యాన్సిల్ చేశారు. మీరు మాత్రం డెఫినెట్లీ మర్మైడ్ షోని చూడడానికి ట్రై చేయండి. ఇంతకు ముందు మీరు చూసిందే ఇక్కడ ఆర్టిఫిషియల్ గా అరేంజ్ చేసిన ఒక స్మాల్ వాటర్ ఫాల్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. ప్యారడైజ్ ఎంట్రీ డేస్ వచ్చేసి వీక్ లో అన్ని డేస్ లోనూ ఓపెన్ లో ఉంటుంది అండ్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 8 o'clock వరకు ప్యారడైజ్ ఓపెన్ లోనే ఉంటుంది. ప్యారడైజ్ లోపలికి వెళ్లే కొద్దీ అంబియన్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలానే వాటర్ ఫాల్ దగ్గర ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ ల్యాబ్ లాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ జెల్లీ ఫిష్ అయితే ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మనకు లోపల అట్రాక్టివ్ గా డిఫరెంట్ అవతార్ పోస్టర్స్ అయితే పెట్టారు. ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. ఓకే, ఫైనలీ టనల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మన చుట్టూ ఎటు చూసినా బ్లూయిష్ గా వాటర్ అయితే ఉంటుంది. మన చుట్టూ ఫిషెస్ మన పక్కనే తిరుగుతున్నట్టు ఉంటుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వ్యూస్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి కానీ టూ మచ్ క్రౌడ్ అన్నమాట. సో మచ్ క్రౌడ్, అసలు పక్కన నడవడానికి కూడా ప్లేస్ లేనంత మంది వచ్చారు. సో మీరు వెళ్ళేలా ఉంటే డెఫినెట్లీ ఫ్రీగా ఉన్న టైంలో విజిట్ చేయండి. సో దట్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టన్నల్ అనేది అక్వేరియం ప్యారడైజ్ కి ఎండింగ్ అన్నమాట. సో టన్నల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. మనకు ఫొటోస్ అనేవి కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇక్కడే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఈ ప్లేసే రెస్టింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడే మర్మైడ్ షో కూడా జరుగుతుంది అండ్ ఇక్కడే స్నాక్స్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అక్వేరియం ప్యారడైజ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.